హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఇందాక ఒక ట్రాక్టర్ క్లిప్ చూస్తున్నారు కదా, పత్తేరిద్దామని అయితే కూలీలను తీసుకొద్దామని పోయినాం. కాకుంటే ఈరోజు అందరూ వేరే వాళ్ళకి వెళ్తున్నారంట. నైట్ వస్తున్నారు, పొద్దున్నే హ్యాండ్ ఇచ్చారు. సో రేపు ఒక 40 మెంబర్స్ వరకు వస్తారు, ఏరిపియాలి. ఇప్పుడు ఎందుకు రావట్లేరంటే ఇది ఫుల్ సీజన్ అన్నమాట. 1-2 months ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది అందరికీ కూలోళ్ళకు. సో అందుకే వస్తలేరు. రేపు వస్తున్నారు. సో రేపు ఏరిపియాలి. ఇక ఏమైందంటే ఈరోజు మంచిగా పత్తేరిస్తే మంచిగా కంటెంట్ వస్తుంది అనుకున్నా, బట్ ఈరోజు హ్యాండ్ ఇచ్చినారు. అది పొద్దున్నే చెప్పిన, ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. సో ఈరోజు కానీ కంటెంట్ బొక్క పడ్డట్టే, కానీ కన్సిస్టెన్సీగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నా అంటే దేకో. ఈరోజు ఏమైందంటే మధ్యాహ్నం 1కి కోతులు వచ్చినాయి పత్తి చేను కాడికి. ఆడిగొట్టుడే సరిపోయింది పొద్దునుంచి 1 నుంచి. సో అట్లా అన్నమాట. పత్తి చేను పెడితే ఇది ఒక గోల్ ఉంటుంది కోతులు. మా విలేజ్లో అయితే చాలా కోతులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 4-5 మందలు ఉన్నాయి. ఒక్క మందల 400-500 కోతులు ఉంటాయి. ఇక ఇమాజిన్ చేసుకోండి ఎన్ని ఉంటాయో. బైకాడి పోతే బైకాడు ఉంటాయి, ఇంటికి వస్తే ఇంటికాడ కోతులు ఉంటాయి. అట్లా ఉంటాయి అన్నమాట. ఫార్మింగ్లో అంత ఈజీ కాదు ఫార్మింగ్ చేసుడు. మస్తు మంది ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ పెడతారు, ఫార్మింగ్ ఈజీ, ఫార్మింగ్ వే ఆఫ్ లైఫ్ అని చాలా పెడతారు. కానీ ఇలాంటి కథలు కన్నా చాలా ఉంటాయి అన్నమాట. డిపెండ్స్, అది యాక్సెప్ట్ చేసే దాంట్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం. అది ఎంత కష్టమైనా నేను యాక్సెప్ట్ చేసి దానికోసం మీకు వీడియోస్ పెడుతున్నా కాబట్టి అది ఎంత కష్టమైనా సరే నేను చేయగలుగుతాను. ఫార్మింగ్ అని అంతే, మీరు యాక్సెప్ట్ చేస్తే ఏదైనా ఈజీనే. అంటే ఇక ప్యాషన్ ఉంటాయి అట్లా. అండ్ మళ్ళీ నిన్న నైట్ ఉరిమింది కదా, కానీ వాన రాలేదు. బట్ నిన్న అటు సైడ్ ఉరిమింది, ఈరోజు ఇటు సైడ్ ఉరుముతుంది. మరి వాన వస్తే రేపు పత్తేరుడు కానీ క్యాన్సిల్ అవుతుంది. మొత్తం తడిచి ఫుల్ వాటర్ ఉంటాయి కాబట్టి పత్తిలో రేపు కానీ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ వర్షం వస్తే రావద్దని కోరుకుంటున్నాం. ఫార్మింగ్ చేయాలంటే ఇది కానీ ఒకటి ఉంటుంది అన్నమాట. మన కష్టంతో పాటు నేచర్ కానీ సహకరిస్తేనే ఏదన్నా అవుతుంది ఫార్మింగ్లో, లేకుంటే కష్టం. సో గైస్, ఇంటికి వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. సో డైలీ 6 నుంచి 8:30 వరకు మా ఫ్రెండ్స్ తోటే ఉంటా. మీరు వీడియోలో కానీ చూసుంటారు. అప్పుడప్పుడు వెళ్ళడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే. సో అట్లా అన్నమాట. చలో ఇక అక్కడికి వెళ్ళిపోదాం. అప్పుడప్పుడు ఇట్లా పునుగులు బజ్జీలు తెప్పించుకొని తింటాం. వచ్చేదే అందుకు ఇడికి మనం. అప్పుడప్పుడు రోజు తెచ్చుకోం. మళ్ళీ స్పాన్సర్లు లేక రోజు అయితే లేదు. స్పాన్సర్లు ఉంటే రోజు తింటాం. జస్ట్ ఓన్లీ దిస్ పునుగులు బజ్జీ తింటాను కడిగితే ఇలా పునుగులు సార్ తిని చూద్దాం. బాగుందంట. సూపర్ అండి. కారం మంచిగా వేసారు, అందుకే బాగున్నాయి. పనిమంతుడు పని ఇంకొక్కనికి తెలుసోనికి రాదు. ఇక్కడ వచ్చిన రానట్టు చేస్తారు. మమ్మీ కావాలా నీకు? వద్దా? కావాలంటే ఇటు చూడు, వద్దంటే అటు చూడు. కావాలా అటు చూసింది. మన చింటూ బాయ్ చూస్తుండే అప్పటి నుంచి ఆశగా. సో కొంచెం వేద్దాం. కొంచెం తింటావా బాయ్? తిను. బిగ్ పీస్ నీకే. మన టీం మెంబర్ అన్నట్టు ఇది. నీ వాట అయిపోయింది, ఇంకా చూస్తున్నావు. అయిపోయినాయి ఆడగండ్లు. నీకు ఇస్తా అనుకున్నావా? ఎటు పోతే అటే చూస్తుంది చూడు. ఎగ్గో ఎగ్గో, అందుకోసం నీకు కోసం తినిగా. నేను చెప్పినా కదా మెరుస్తుందని, ఇందాకనే చెప్పినా మెరుస్తుంది వాన వస్తుందేమో అని. ఇంకా రావట్లేదు, చల్లగా గాలి వస్తుంది. వాన వస్తుందో రాదు తెలియదు, బట్ గట్టిగానైతే మెరుస్తుంది. చూడాలి మరి రేపు ఏమైతే. మొత్తం 102 లైట్లు ఉన్నాయి కనిపించాయి మొత్తం. అదొకటి మొత్తం అది పెద్ద జస్ట్ కనిపించాయి. నా సెల్ లైట్ తర్వాత వచ్చాడు, పైన లైట్